డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోలికొస్తే సహించేదే లేదని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారని అన్నారు. ఆయనపై విమర్శలు చేస్తే సహించేదే లేదని మండిపడ్డారు. 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపాలపురంలో ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ఏర్పాటు చేసిన సమీక్షకి చిర్రి బాలరాజు హాజరవుతారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులుగా చెప్పుకోవడం అంటే అది గర్వంగా జనసేన పార్టీ నాయకులు చెప్పుకోవడం చాలా గర్వం. అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు సాక్షాత్తు మోదీ గారే ఆయన ఒక వేదికపై పవన్ కళ్యాణ్ గారు నా ధైర్యం అని చెప్పడం అది చాలా గొప్ప విషయం. దీన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ ఈరోజు 11 సంవత్సరాలు బట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని నష్టాలు పడ్డారు, అలాగే విమర్శించారు. ఎంతమంది విమర్శించారు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీని చులకనగా చూసేటువంటి పరిస్థితి. కానీ ఒకే ఒక్కడు ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని సాహసాలు, ఎవరు చేయని విధంగా 151 మంది ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసినటువంటి ఏకైక నాయకుడు గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు మీ అందరికీ తెలుసు. మాకే నేరుగా వచ్చి ఓట్లు లేనటువంటి యువకులు చేసుకుని తిరుగుతున్నారు. మీరు ఎవరు మీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా విమర్శించేటువంటి నాయకులు ఈరోజు సాక్షాత్ వచ్చి మన కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వాలన్నారు. ఈరోజు ఆ గేటు కూడా తాకనివ్వాలని కనీసం అసెంబ్లీ చూడడానికి కూడా ఇష్టం లేకుండా చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు మనందరూ కూడా గొప్పగా చెప్పుకోవచ్చు.